సో ఫైనల్లీ మన కన్యాకుమారి రైడ్కి బైక్ రెడీ చేసిన, నేను రెడీ అయిపోయినా. దానికి నేను తీసుకున్న యాక్సెసరీస్ అన్నీ కూడా రైనాక్స్ బ్యాగ్లో ఎప్పుడైతే మనకు అర్జెన్సీ ఉన్న యాక్సెసరీస్ అన్ని దీంట్లో ఫిక్స్ చేసిన అనమాట. కెమెరా అండ్ ఫేస్ వైప్స్, రిమోట్స్, బ్యాటరీ బ్యాంక్ ప్లస్ ఛార్జర్స్ పెట్టేసిన. ఇది హెల్మెట్కి మన యాక్షన్ కెమెరా ప్లస్ సీటింగ్. ఇది షటిల్ బ్యాగ్స్. షటిల్ బ్యాగ్స్లో అంతా బట్టలు, మనం రైడ్కి కావాల్సిన వస్తువులన్నీ దీంట్లో ప్యాక్ చేసేసిన. 2 సైడ్ షటిల్ బ్యాగు. ఈ టాప్ బాక్స్లో ల్యాప్టాప్ అవన్నీ పెట్టేసిన, ఎలక్ట్రానిక్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ దీంట్లో రైడర్కి బట్టలు పెట్టుకున్నాం అనమాట. సో మన రైడ్కి కావాల్సిన దానికి మేమైతే రెడీ అయిపోయినాం. ఇది నా కంపెనీ అరవింద్ రెడ్డి, నాతో పాటు ఈ రైడ్లో వస్తున్నాడు నాతోని. మేము ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద ఇండియా, సౌత్ ఇండియా మొత్తం కవర్ చేయాలనుకుంటున్నాము ఈ రైడ్ మొత్తంలో. ఈయన నాకు తోడు ఉంటాడు. సో మేమిద్దరం అయితే సేఫ్టీ మెజర్ తీసుకున్నాం ఇక్కడ. నేను రైనాక్స్ గేర్ తీసుకున్నాను అనమాట. రైనాక్స్ ఫుల్ ప్రొటెక్షన్ అనమాట. ఈ గేర్ వచ్చేసి ఒక 8,000 రూపీస్ పడింది నాకు. 8,000 రూపీస్ పడింది నాకు. ఇక్కడ దీని సేఫ్టీ మెజర్స్ వచ్చేసి రిప్ ప్రొటెక్షన్, బ్యాక్ ప్రొటెక్షన్, హ్యాండ్ ప్రొటెక్షన్. ఎక్కడ పడ్డా కూడా మనకి హార్డ్ హిట్స్ ఎక్కడ ఉండవు అనమాట. నెక్స్ట్ మా అరవింద్ రెడ్డికి కూడా తీసుకున్నాం అనమాట గేర్ అనేది. కాకపోతే సో రైడింగ్ షూస్ అయితే తీసుకున్నాము. ఇంకా మాకు చిన్న చిన్న వస్తువులు ఏవైతే ఇంపార్టెంట్ అయ్యాయో మొత్తం క్యారీ చేస్తున్నాం అనమాట. ప్రస్తుతానికి అయితే మాకు సఫిషియెంట్గా ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళినాక ఇంకేమైనా అవసరం పడితే మాత్రం చెన్నైలో తీసుకుంటాం. హైదరాబాద్ టు కన్యాకుమారి రైడ్ స్టార్ట్ అయిపోయింది. జగద్గిరి గుట్ట నుంచి డైరెక్ట్ చెన్నై వెళ్ళిపోతాం ఇవాళ నైట్ వరకు మనము. సో ఈ రైడ్లో చాలామంది నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నా. మనమైతే ఇప్పుడు నేను నల్గొండ హైవే మించి చెన్నై రోడ్కి వెళ్దాం అనుకుంటున్నా. అదే ఆ రోడ్ అయితేనే బాగుంటుందని నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసారు. సో ఆ రూట్కే బయలుదేరుతున్నా. సో మనకి ఇప్పుడైతే ఫ్యూయల్ అయితే ఎంటీ ఉంది. ఫస్ట్ మనకు ఫ్యూయల్ స్టాప్ కావాలి. హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చేసి 650 కిలోమీటర్స్ అనమాట. ఇవాళ స్ట్రెచ్ 650 స్ట్రెచ్ కొట్టేయాలి ఇవాళ నైట్ వరకు. సో నైట్లో చెన్నైలో స్టే చేసేసి రేపు చెన్నై సిటీ అట్లా తిరిగేసి ప్లేసెస్ని విజిట్ చేసేసి అక్కడి నుంచి డైరెక్ట్ మహాబలిపురం, నెక్స్ట్ పాండిచ్చేరి వెళ్ళాలి. నెక్స్ట్ చెన్నై తర్వాత స్టే వచ్చేసి పాండిచ్చేరి తీసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు నైట్ వెళ్ళే టైం కల్లా మనం రీచ్ అయ్యే టైం కల్లా చూసి ఏంటనేది డిసైడ్ అవుదాం స్టే ఎక్కడ అనేది. ఇవాళ నైట్ స్టే అయితే పక్కా చెన్నైలోనే ఉంటుంది. మనమైతే ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్కి వచ్చేస్తాం. ట్యాంక్ ఫుల్ చేస్తున్నాం. ఎంత అవుతుందో ఫుల్ కర్.
₹1700 ₹1719 అయింది. చలో చూద్దాం. మధ్యలో ఇంకా లంచ్ ఆల్రెడీ చేసే బయలుదేరినాం. ఆల్మోస్ట్ ఇప్పుడు టైము 12:30 దాటింది. లంచ్ చేసే బయలుదేరినాము. సో ఫుడ్ కూడా ఎక్కడ ఆగాము, ఎక్కడ ఆగితే టీకి మాత్రం ఆగాల. మధ్యలో మనకి ఇప్పుడు ఈ సిటీ క్రాస్ అయ్యేసరికి నాకు తెలిసి 1.5 hour పడుతుంది. అక్కడి నుంచి మనం ఎల్బీ నగర్ దగ్గర నుంచి డైరెక్ట్ విజయవాడ హైవేకి వెళ్ళిపోతాము. ఇంతకుముందు మనం విజయవాడ రైడ్లో చూసినాం కదా, అదే హైవే, సేమ్ హైవేకి వెళ్తాం. వెళ్ళినాక అక్కడ నల్గొండ దగ్గర నుంచి మనం హైవే డైవర్షన్ వస్తుంది. అక్కడి నుంచి మనం మిర్యాలగూడ రోడ్కి వెళ్ళిపోతాం. 1 week బ్రో, కన్యాకుమారి. సో ఫైనల్లీ మనం హైదరాబాద్ అయితే దాటేస్తున్నాము. స్ట్రైట్గా నల్గొండ రూట్కి వెళ్ళిపోతున్నాము. మధ్యలో ఎక్కడన్నా కొంచెం టీ లాంటిది ఏమన్నా తీసుకొని ఎక్కడ ఇప్పుడు స్టాప్స్ అయితే పెద్దగా తీసుకోవాలనుకోవట్లేదు. చెన్నై వరకు అయితే ఓన్లీ టీ బ్రేక్ తప్ప. సో చాలామంది దారిలో కలుస్తున్నారు. వాళ్ళైతే మనకి ఆల్ ద బెస్ట్, వాళ్ళ విషెస్ చెప్తున్నాను అనమాట. స్పెషల్లీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. నేను చెప్పే రిప్లై వాళ్ళకి హెల్మెట్ లైన్స్ బయటికి వినపడకపోవచ్చు కానీ ఈ వీడియో ద్వారా వాళ్ళకి చెప్తున్నా. అలాగైతే చాలా చాలా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే ఉంటే కనుక కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని సబ్స్క్రిప్షన్ ద్వారా తెలియజేస్తారని. ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ హైవే నుంచి డైవర్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు డైరెక్ట్ చెన్నై రోడ్కి, చెన్నై హైవేకి డైవర్ట్ అయిపోతున్నాం. విజయవాడ నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ ఈ రూట్ కొంచెం బాగుంటుందని సజెస్ట్ చేశారు అనమాట. అందుకే ఈ రూట్ తీసుకుంటున్నాం. సో మనము ఇప్పుడు టైము 4 అవుతుంది. మనమైతే మిర్యాలగూడ వరకు రీచ్ అయినాము. ఎందుకంటే చాలా టైం 2 hours 1.5 hour అయితే సిటీలోనే వెళ్ళిపోయింది. ఇలా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే హైదరాబాద్ సిటీలో. సో ఇప్పుడైతే మిర్యాలగూడ వరకు వచ్చేసినాము. ఆల్మోస్ట్ తెలంగాణ బార్డరు. ఇక్కడ ఒక దగ్గర ఎక్కడైనా టీ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఎక్కడైనా మంచి టీ ఉంటే ఫస్ట్ టీ తాగేసి మనం స్టార్ట్ అయిపోతాం. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణ బార్డర్కి వచ్చేసినాం. నెక్స్ట్ ఆంధ్రాలోకి ఎంటర్ అవుతున్నాము. మనకి ముందర కృష్ణా రివర్ కూడా ఉందన్నమాట. కృష్ణా రివరే ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో బార్డరు. కృష్ణా రివర్ మీదకి ఎంటర్ అవుతున్నాము, కృష్ణా బ్రిడ్జ్ మీదకి. ఇక్కడ కనిపించే వాటరే కృష్ణా రివర్ ఇదంతా. ఇక్కడ నుంచి మిర్యాలగూడలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నిటికీ వాటర్ సప్లై చేస్తుంటారు అనమాట. వాటర్ ఉన్నాయని ఇక్కడ దగ్గరలో పెట్టుకున్నారు. అదే అక్కడ కనిపించే బ్రిడ్జ్ ఏమో రైల్వే ట్రాక్ అనమాట. కృష్ణా రివర్ మీద ఉన్న రైల్వే ట్రాక్ మిర్యాలగూడ దగ్గర. నెక్స్ట్ మనం ముందర కనిపించే చెక్ పోస్ట్ వచ్చేసి ఆంధ్ర చెక్ పోస్ట్. మనం ఇప్పుడు బై టు తెలంగాణ ఫర్ 5 days ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోతున్నాం. టైం కూడా ఆల్మోస్ట్ 5 o'clock అవుతుంది. వెల్కమ్ టు ఆంధ్ర. ఆంధ్రాలో పిడుగురాళ్ళ రీచ్ అయిపోయినాం మనం. ఆంధ్రాలో ఫస్ట్ పెద్ద విలేజ్ ఇది. బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. అబ్బా, ఈ టైంలో మట్టి పోస్తారా? అద్దంకి రీచ్ అయినాం. అద్దంకిలో ఒక హోటల్ దగ్గర ఆగినాం. చిన్న టిఫిన్ చేద్దామని హోటల్లో టిఫిన్ చేస్తున్నాం అనమాట. నేనేమో ఇడ్లీ ఆర్డర్ ఇచ్చుకున్నా. హరి చపాతీ ఇచ్చాము. చపాతీ ఇచ్చాడంట. ఇంకా హాఫ్ ఉందన్నమాట. హాఫ్ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినాం అనుకున్న దానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుంది? 7 అవుతుంది కదా. ఇంకా హాఫ్ అయితే వచ్చేసినాం. ఇంకా హాఫ్ వెళ్ళాలి. నైట్ 12:30 1 వరకు అయితే వెళ్ళిపోతాం అని అనుకుంటున్నా. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర హోటల్స్ ఉంటాయి, లాడ్జెస్. అక్కడ ఏదో ఒక లాడ్జ్ చూసి పార్కింగ్ మంచిగా ఉన్నాయి చూసి తీసుకుందామని
అనుకుంటున్నాం. అరే నీ చపాతీలు ఏమేమి వేసి ఇచ్చిండు. ఆలు కర్రీ కమ్మరి అమ్మ. మనం బిర్యానీ కొన్నా కూడా సిటీలో ఉల్లిగడ్డ కర్రీ. హరికి మంచి వెరైటీస్ వచ్చినాయి. చపాతి ఆలు కర్రీ ఆనియన్ విత్ ఆనియన్ లెమన్ బిర్యానీకి వచ్చినట్టు వచ్చినాయి. నాకేమో ప్లెయిన్ ఇడ్లీ అల్లం చట్నీ అల్లం చట్నీ. అండ్ టేస్ట్ బాగుంటాయి ఆంధ్రాలో ఫుడ్ టిఫిన్స్ అన్ని. వచ్చేటప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు ఓఆర్ఎస్లు వేసుకున్నాం అనమాట. నిన్న మర్చిపోయి మేము ఫ్లాగ్ ఆఫ్ చేసే ఏరియాకి వెళ్ళిపోయినాక మళ్ళా గుర్తొచ్చి మళ్ళా వసంత్ బాబుని ఇంటికి పంపించాను అనమాట. మా మమ్మీ ఒక 7-8 ఓఆర్ఎస్లు చేసి పంపించింది. బయలుదేరే ముందే వేసేసినాం అనమాట చెరొకటి. ఇప్పుడు దాకా బాగానే మైలేజ్ ఇచ్చింది అనమాట. నెల్లూరు పోతే మనకి ఇక చెన్నై రీచ్ అయిపోయినట్టే దగ్గర ఆల్మోస్ట్. నెల్లూరు నుంచి ఒక నాకు తెలిసి 100 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు. అద్దంకిలో వాసవి టీ అండ్ కూల్ డ్రింక్స్ దగ్గర టిఫిన్ తినేసి అద్దంకి నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి అద్దంకి నుంచి 10 కిలోమీటర్స్లో మనకి నేషనల్ హైవే టచ్ అయిపోతుంది. నేషనల్ హైవే బాగుంటుంది, అది కూడా 4 లైన్ రోడ్డు. అక్కడ నుంచి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. హాయ్, టైం ఇప్పుడు 1:30 అవుతుంది. మొత్తానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇప్పుడు 1:30కి ఎర్లీ మార్నింగ్ 1:30కి రీచ్ అయినాం చెన్నైకి. ఇప్పుడే సెంట్రల్ దగ్గరకు వచ్చి ఇప్పుడే ఫోటో దిగుతున్నాం. ఇంకా ఇప్పుడు మాట్లాడే ఓపిక అయితే మాకు లేదు. ఫుల్ రైడింగ్ 650 కిలోమీటర్స్ కొట్టేసినాము. చెన్నై రీచ్ అయినాం కాబట్టి ఒక రూమ్ వెతుక్కొని ఫస్ట్ ఆ రూమ్లో సెటిల్ అయిపోయి రెస్ట్ తీసుకుంటే రేపు పొద్దున బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. రూమ్కి వెళ్ళినాక రూమ్ చూపిస్తాం. సో ఫైనల్లీ నైట్కి ఒక రూమ్ అయితే దొరికింది ఇక్కడ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పక్కన. ఇది రాంగ్ టైంలో వచ్చినట్టు అనిపించింది నాకు కూడా. తిరిగి ఎక్కడ రూమ్స్ దొరకలేదు అసలు, అన్నీ ఫుల్ అయిపోయినాయి అని చెప్తున్నారు. అయితే లాస్ట్ ఇక్కడికి వచ్చినాక ఒక రూమ్ ఉంది, అది కూడా 1500 అన్నాడు ఫస్ట్. బార్గెన్ చేయంగా 1200 ఒప్పుకున్నాడు. ఇంకా తప్పక అయితే తీసుకున్నాం. ఏసీ ఉంది, 2 మెంబర్స్ పడుకునే సఫిషియెంట్ ప్లేస్ ఉంది. ఇది రూము. యాక్చువల్లీ ఇప్పుడు ఫుడ్ కూడా ఇక్కడ ఏం అవైలబుల్ లేదు కాబట్టి స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసిన. స్విగ్గీలో వస్తుంది ఇప్పుడు ఫుడ్. వచ్చినాక తినిగా స్లీప్. ఇది వాళ్ళ వ్లాగ్. చెన్నై అయితే రీచ్ అయిపోయినాం. సో రేపు ప్లాన్ వచ్చేసి రేపు వీడియోలో రివీల్ చేసేస్తా. So until then, be safe, stay safe. Bye bye. This is Gopal Reddy signing off from Chennai.